హలో అండి. నమస్తే అందరికీ. ఫహద్ ఫాసిల్ యొక్క తాజా యాక్షన్ కామెడీ చిత్రం 'ఆవేశం' భారతదేశంలో కేవలం 11 రోజుల్లో 42 కోట్ల రూపాయలు దాటడం ద్వారా దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో కొత్త అలలను సృష్టిస్తోంది. మలయాళ చిత్రం తమిళం మరియు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి సమీక్షలను పొందడం ప్రారంభించడంతో సమంత, ఋతుప్రభు ఈ చిత్రాన్ని చూడడానికి కొంత సమయం కేటాయించి తన సోషల్ మీడియా ఖాతాలో నిజాయితీతో కూడిన సమీక్షను పంచుకున్నారు. సమంత తన పెంపుడు కుక్క హ్యాష్ను వారి మంచంపై కౌగిలించుకొని 'ఆవేశం హ్యాంగోవర్' అని రాసిన చిత్రాన్ని పంచుకుంది. తదుపరి చిత్రంలో ఆమె చిత్రం యొక్క శక్తివంతమైన పోస్టర్ను పంచుకుంది మరియు 'వాచ్ నౌ' అని రాసింది మరియు సుషీన్ శామ్ యొక్క పాపం చేయని సంగీతాన్ని ఒక మేధావి అని పేర్కొంది. చాట్ బస్టర్ కోసం తన పెంపుడు కుక్క హ్యాష్ మరియు పెంపుడు పిల్లి కలిసి ఆడుతున్న వీడియోను షేర్ చేయడానికి కొంత సమయం తీసుకున్నందున శామ్ 'ఆవేశం' పాట జాదాని పూర్తి చేయలేకపోయింది. ఇటీవల విఘ్నేష్ శివన్ కూడా ఒక చిత్రాన్ని ఒక అద్భుతమైన అనుభవంగా పంచుకున్నాడు. జిత్తు మాధవన్ దర్శకత్వం వహించిన 'ఆవేశంలో' హిప్స్టర్ మిథున్ జైశంకర్, రోషన్, ఫాఫాతో పాటు మిథుట్టి, సజిన్ గోపు మరియు మన్సూర్ అలీ ఖాన్ కీలక పాత్రలు నటించారు. ఈ చిత్రానికి సంగీతం సుషిన్ శ్యామ్ అందించగా సినిమాటోగ్రఫీని సమీర్ తాహి నిర్వహించారు. మేకర్స్ నుంచి అధికారిక నివేదికల ప్రకారం ఈ 2 వారాల్లో ప్రపంచవ్యాప్తంగా 80 కోట్ల రూపాయలు వసూలు చేసింది మరియు ఇప్పటికీ విజయవంతంగా నడుస్తోంది. బెంగళూరులో చదువుకోవడం ప్రారంభించిన కేరళకు చెందిన 3 యువకులు తమ సీనియర్ల నుంచి ర్యాగింగ్ను ఎదుర్కొనే కథను ఈ చిత్రం వివరిస్తుంది.